ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇండెక్సెస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇఫ్ కండిషన్ అనేది ఎలా రాయాలి సీక్వెల్ సర్వర్లో బిల్ట్ రైట్ ఆనెస్ట్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం స్టోర్ ప్రొసీజర్ కావచ్చు, డిఫరెంట్ యూజ్ కేసెస్లో మనం ఇఫ్ కండిషన్ అనేది వాడతాం అనమాట. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఇలా మనం రకరకాలుగా రాయొచ్చు అనమాట. సో అది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అండ్ అవుట్. ఓకే, సో ఇక్కడ ఒక ఐడి అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. సో ఐడికి వాల్యూ అనేది సంథింగ్ ఇలా ఇచ్చాను, 100 అని ఇచ్చాను. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇఫ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 100 అయితే ఓకే, సో ఏదైతే ఐడి వేరియబుల్లో వాల్యూ డిఫైన్ చేసినా ఆ వాల్యూ అనేది 100 అయితే, అంటే ఇక్కడ కండిషన్ అనేది ఏదైతే డిఫైన్ చేసినా అది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో నేనేం రాశాను, బిగినింగ్ బ్లాక్లో సెలెక్ట్ జస్ట్ ఒక స్టేట్మెంట్ అనేది రాశాను. ఒకవేళ ఏదైతే కండిషన్ ఇది రాసానో అది ఫెయిల్ అయింది అనుకోండి, ఎల్స్ బ్లాక్లోకి వచ్చి ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఏమనంటే సో కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇన్ కేస్ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే ఎల్స్ బ్లాక్ వచ్చి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, చూద్దాం, ఫస్ట్ వెరిఫై చేద్దాం ఏమవుతుంది. సో కండిషన్ ఈజ్ ట్రూ అంటే మనం ఇచ్చినవి కూడా రెండు కూడా ఈక్వల్ కాబట్టి మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సో 10 100. ఓకే, సో మనకు తెలుసు ఎప్పుడు కూడా 10 అనేది 100 కాబట్టి ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం, వెరిఫై చేద్దాం. సో కండిషన్ ఈజ్ ఫాల్స్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంటా లేదా సెకండ్ స్టేట్మెంటా, ఇలా మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనం రాయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బిగినింగ్ బ్లాక్లో సో మ్యాండేటరీ అంటే కాదనమాట. ఓకే, ఈ ఆప్షన్ మీరు రాసినా రాయకపోయినా సరే నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, నేను ఎక్కడ కూడా బిగినింగ్ అనేది స్పెసిఫై చేయలేదు, జస్ట్ కండిషన్ స్పెసిఫై చేశాను. దాని తర్వాత సో ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇన్ కేస్ లేదంటే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. రెండు సేమే, ఇక్కడ బిగినింగ్ యూజ్ చేశాను, బట్ ఇక్కడ ఏంటంటే ఎటువంటి బ్లాక్ అనేది నేను స్పెసిఫై చేయలేదు. అవుట్పుట్ సేమ్ అనమాట. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. కండిషన్ ఈజ్ ట్రూ, అలానే ఏదైనా వాల్యూ చేంజ్ చేస్తే వర్క్ అవుతుందా చూద్దాం. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇలా మనం ఏంటంటే అంటే ఇక్కడ కోడ్ అనేది లెంతీగా ఉంటుంది, బట్ ఇది షార్ట్ అనమాట. ఓకే, సో రెండు కూడా అవుట్పుట్ అయితే సేమ్ వస్తుంది. సో అలానే మనకి ఇక్కడ ఎల్స్ అనేది రాయాలని మ్యాండేట్ ఏం లేదన్నమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో బిగినింగ్ ఎల్స్ బ్లాక్ కూడా నేను స్పెసిఫై చేశాను, బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. మనం రాయాల అవసరం లేదు. మీకు ఇన్ కేస్ డిఫైన్ చేయాలంటే రాయొచ్చు, లేకపోతే లేదన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి ఒక వాల్యూ డిఫైన్ చేశాను, అలానే ఒక కండిషన్ రాసాను. ఇన్ కేస్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లేదన్నమాట. చూద్దాం. సో కండిషన్ ఇస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే వాల్యూ ఇస్తాను, ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. చూడండి, దాట్స్ ఇట్. ఓకే, నో అవుట్పుట్ ఎట్ ఆల్. ఎందుకంటే మనం ఇక్కడ ఎల్స్ బ్లాక్లో ఎటువంటి స్టేట్మెంట్స్ అనేది రాయలేదు కాబట్టి సో ఓన్లీ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రం ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ కండిషన్ ఫెయిల్ అయితే సో ఎటువంటి అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏంటి ఒక కండిషన్ అంటే ఒక వేరియబుల్ డిఫైన్ చేసి దానికి ఒక వాల్యూ ఇచ్చి ఒక కండిషన్ రాసాం. అలా కాకుండా మనం సో మల్టిపుల్ కండిషన్స్ అనేది రాసుకోవచ్చు అనమాట. అంటే విత్ ఇన్ ద ఇఫ్ స్టేట్మెంట్లో అండ్ కానీ ఆర్ కానీ మనకి ఆపరేటర్స్ ఉంటాయి కదా, ఆ ఆపరేటర్స్ ద్వారా కూడా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది కూడా స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. ఏమేంటి, ఐడి అనే వేరియబుల్, అలానే నేమ్ అనే వేరియబుల్. సో వాటికి వాల్యూస్ ఏమిచ్చాను, సో ఐడి ఈజ్ ఈక్వల్ 100, అలానే నేమ్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ వెంకట్. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఐడి అనేది 100 అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ వెంకట్. అంటే ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ రెండు కండిషన్స్లో అట్లీస్ట్ ఒకటన్నా సరే ఫెయిల్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
సో మనకు తెలుసు కదా, అండ్ అంటే ఏంటంటే మీరు ఎన్ని అయితే కండిషన్స్ స్పెసిఫై చేశారో అన్నీ కూడా ట్రూ అయితేనే మనకి అవుట్పుట్ వస్తుందన్నమాట. లేకపోతే ఎల్స్ బ్లాక్లో ఏదైతే మీరు స్టేట్మెంట్స్ అనేది రాశారో అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. చూద్దాం ఫస్ట్. చూడండి కండిషన్ ఇస్ ట్రూ, ఎందుకంటే ఇక్కడ సో మనం స్పెసిఫై చేసిన 2 కండిషన్స్ కూడా ప్రాపర్గా ట్రూ అయినాయి కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1000 ఇస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ 100. లెట్స్ ట్రై టు సీ దట్. చూడండి కండిషన్ ఇస్ ఫాల్స్. ఇలా మీరు ఏంటంటే ఎన్ని కండిషన్స్ అయినా స్పెసిఫై చేసుకోవచ్చు అన్నమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది రాసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ సో ఇఫ్ ఎల్స్ అంటే ఇప్పటిదాకా ఏంటి ఓన్లీ ఇఫ్ ఎల్స్, అలా కాకుండా నెస్టెడ్ ఇఫ్. ఓకే, నెస్టెడ్ ఇఫ్ కూడా అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇలా మనం మల్టిపుల్ కండిషన్స్ అనేది కూడా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాను, ఆ వేరియబుల్కి ఒక వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు కండిషన్ ఒకటి, ఇఫ్ ఐడి లెస్ దాన్ అండ్ ఈక్వల్ 10 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా ఇంకో కండిషన్ ఎల్స్ ఇఫ్ ఐడి అనేది గ్రేటర్ దెన్ 10 అయ్యి అలానే లెస్ దెన్ 20 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా కాకుండా ఎల్స్ ఇఫ్ ఐడి అనేది గ్రేటర్ దెన్ 20 అయ్యి లెస్ దెన్ 80 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇలా మనం ఏంటంటే సో మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఓకే, ఇది ఒకటి, ఎల్స్ ఇఫ్ 2, 3 ఇలా మీరు ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేద్దాం సో దట్ విల్ గెట్ ఐడియా. సో అబోవ్ యావరేజ్ సేల్స్. ఓకే, ఇది వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఏం రాసిన ఈ కండిషన్లో ఐడి అనేది 10 కన్నా ఎక్కువ ఉండాలి, అలానే 20 కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి మనం ఇచ్చిన వాల్యూ 13 కాబట్టి ఈ స్టేట్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 అని ఇస్తాం. ఓకే, విల్ ట్రై టు సీ దట్. సో గుడ్ సేల్స్ అని వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఇచ్చిన వాల్యూ ఏంటి 25. సో ఈ స్టేట్మెంట్లో ఉంది కదా, ఎందుకంటే ఇది ఐడి అనేది 20 కన్నా అబవ్ ఉండాలి, అలానే 80 కన్నా బిలో ఉండాలి. ఓకే, ఈ రెండింటి మధ్య ఉంది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో 125 ఇస్తాం. లెట్స్ సీ దట్ వాట్ విల్ హ్యాపెన్. సో వెరీ గుడ్ సేల్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఏదైతే స్పెసిఫై చేసాం కండిషన్స్, ఈ కండిషన్స్ కాకుండా సో ఇది దీంట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఎల్స్ బ్లాక్లో ఏదైతే రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం అయితే స్పెసిఫై చేస్తాం 125 కాబట్టి ఇక్కడ ఏ కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఎల్స్ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో ఎల్స్ ఇఫ్ అనేది ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మనం ఏంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దానికి హార్డ్ కోడ్ వాల్యూ ఇచ్చాం, అంటే నేమ్ కావచ్చు, ఐడి కావచ్చు. అలా కాకుండా సెల్ఫ్ స్టేట్మెంట్లో వచ్చిన అవుట్పుట్ని వేరియబుల్ వాల్యూకి సో ఇన్పుట్గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఒక వీడియో కూడా రికార్డ్ చేసామన్నమాట, వేరియబుల్స్ ఏంటనేది కూడా. సో ఇన్ కేస్ వీ కెన్ వాచ్ ఇఫ్ యూ రియలీ వాంట్. చూడండి ఇక్కడ ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను డిపార్ట్మెంట్ అనేది, బట్ ఇక్కడ నేను డిపార్ట్మెంట్ అనే వేరియబుల్కి వాల్యూ అనేది డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఎలా ఇస్తున్నా అంటే ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సెల్ఫ్ స్టేట్మెంట్లో వచ్చిన అవుట్పుట్ని ఈ వేరియబుల్కి వాల్యూ కింద ఇస్తున్నాను అనమాట. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ కండిషన్ ఇఫ్ డిపార్ట్మెంట్ ఇదైతే ఓకే, సో ఏదైతే మనకి సెల్ఫ్ స్టేట్మెంట్ నుంచి వాల్యూ వస్తుందో ఆ వాల్యూ అనేది ఈ వాల్యూ ఇది రెండు సేమ్ అయితే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా సో డిఫరెంట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఓకే, చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. సో కండిషన్ ఇస్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేంజ్ చేస్తాం, 1 అని ఇస్తాం. చూడండి కండిషన్ ఇస్ ఫాల్స్, ఎందుకంటే సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వస్తుందో వెరిఫై చేద్దాం. సో ప్రొడక్షన్ టెక్నీషియన్ ఎలా వస్తుంది. సో ఈ వాల్యూ రెండు ఒకటి కదా కాబట్టి మనకి కంట్రోల్ అనేది ఎల్స్ బ్లాక్లో ఏదైతే స్టేట్మెంట్స్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చిన వాల్యూ రెండు కూడా సేమ్ అయితే సో ఇఫ్ బ్లాక్లో ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం ఏంటంటే డైరెక్ట్గా హార్డ్ కోడింగ్ వాల్యూ అనేది వేరియబుల్కి ఇచ్చేటప్పుడు ఇలా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు.
ఎందుకంటే రియల్ టైంలో ఒక్కోసారి మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. బట్ వేరియబుల్ అనేది స్కేలార్ వాల్యూ, సింగిల్ వాల్యూ మాత్రమే హోల్డ్ చేస్తుంది. మీరు టేబుల్ స్టోర్ చేయాలంటే వర్కౌట్ అవ్వదు అనమాట. సో అలాంటి కేసెస్ మనకి టేబుల్ వేరియబుల్ ఉంది, టెంప టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది టేబుల్ డేట్ అని. అలా కాకుండా స్కేలార్ వాల్యూ స్టోర్ చేయాలంటే అలాంటి కేసెస్లో మనం వేరియబుల్స్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, సో ఇక్కడ ఇఫ్ ఎగ్జిట్స్. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఇఫ్ ఎగ్జిట్స్ అనేది ఏం చేస్తుందంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇక్కడ స్పెసిఫై చేసామో సెలెక్ట్ స్టేట్మెంట్ అట్లీస్ట్ రికార్డ్ అనేది ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ రికార్డ్ లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, బేసిక్గా ఎగ్జిట్స్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అలా కాకుండా ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. చూడండి, కండిషన్ ఇస్ ట్రూ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది అట్లీస్ట్ ఒక రికార్డ్ అయినా రిటర్న్ చేస్తుంది. చూడండి, ఈ రికార్డ్ అనేది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సింగిల్ కాలమా మల్టిపుల్ కాలమా అది కాదనమాట. వాల్యూ అనేది రిటర్న్ అవుతుందా లేదా దట్స్ మ్యాటర్. ఓకే, వాల్యూ రిటర్న్ అయితే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎటువంటి వాల్యూ లేదనుకోండి, ఎల్స్ బ్లాక్లో ఏదైతే కండిషన్స్ రాస్తామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటెన్షనల్గా ఇక్కడ ఏం వాల్యూ ఉండదు, చూడండి, నథింగ్ ఈజ్ దర్. ఇప్పుడు ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇలా మనకి ఏంటంటే ఈ ఇఫ్ ఎగ్జిట్స్ అనేది కూడా చాలా టైమ్స్ మనకు రియల్ టైంలో యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూజ్ చేస్తుంటాం. అలానే ఇఫ్ నాట్ ఎగ్జిట్స్ అనేది కూడా యూజ్, అంటే దీనికి ఆపోజిట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది. బట్ ఇక్కడ ఏంటి ఇఫ్ నాట్ ఎగ్జిట్స్ అంటే సో రికార్డ్ లేనప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇఫ్ ఎగ్జిట్స్, ఇఫ్ నాట్ ఎగ్జిట్స్ అంటే లేకపోతే ఏం చేయాలి, ఉంటే ఏం చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది కూడా అంతే సేమ్. చూడండి, కండిషన్ ఇస్ ట్రూ అనమాట. సో ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్, ఇక్కడ రికార్డ్ ఉండదు. సో ఇఫ్ నాట్ ఎగ్జిట్స్ అంటే రికార్డ్ అనేది లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒకవేళ రికార్డ్ ఉంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 55 ఇస్తాను, చూద్దాం. సో కండిషన్ ఉంది కదా, రికార్డ్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, కండిషన్ ఈజ్ ఫాల్స్ అనేది. చూడండి, కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇలా మనం ఏంటంటే ఇఫ్ ఎగ్జిట్స్ కావచ్చు, ఇఫ్ నాట్ ఎగ్జిట్స్ కావచ్చు, అలానే ఇఫ్ కండిషన్స్ కావచ్చు. ఇలా మనం ఏంటంటే ఇఫ్ కండిషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. యా, సో ఐ థింక్ మనం అన్ని సినారీస్ కూడా కవర్ చేసాం A to Z. సో ఏదైతే పాసిబుల్ సినారీస్ ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేసాం ఇఫ్ స్టేట్మెంట్లో. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.